హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి మన హిందూపూర్లో సూగూర్ దగ్గర ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది కదా. హనుమాన్ టెంపుల్ పక్కనే మనకు ఆంజనేయ స్వామి యొక్క ఏకశిల రాతి విగ్రహం అయితే ఇక్కడ చెక్కుతున్నారు చూడండి. ఆల్మోస్ట్ ఒక 1.5 year నుండి ఈ ఆంజనేయ స్వామి ఏకశిల రాతి విగ్రహాన్ని అయితే చెక్కుతున్నారు చూడండి. ఇదే అది అంటే విగ్రహానికి దీనిపైనే మనకు విగ్రహం అయితే నిలబెడతారు. ఈ ఆకారాన్ని ఏమంటారో తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. చూడండి, ఇది సపరేట్ ఉంది. ఇది రీసెంట్గా ఇక్కడ చెక్కినారు. నేను ఇంతకు ముందు ఒక 2-3 వీడియోలు తీసినాను. ఆ వీడియోలో అయితే ఇది ఉండలేదు, ఈ రాయి అయితే ఉండలేదు. రీసెంట్గా తెప్పించి ఇక్కడ ఈ ఆకారాన్ని అయితే చెక్కినారు. మనం దూరం నుండి కూడా విజువల్స్ని చూపిస్తాను చూడండి. మీరు చూడవచ్చు, ఇది సపరేట్ ఉంది ఈ రాయి, దీన్ని చెక్కినారు. అక్కడ వచ్చేసి హనుమాన్ విగ్రహం అయితే ఉంది. మనము అక్కడికి వెళ్ళి ఒకసారి చూద్దాము ఆ విగ్రహము ఎంతవరకు వచ్చింది అనేది ఆకారము. దీన్నైతే కొంతమంది చిత్తూరు వాళ్ళు, తర్వాత తమిళ వాళ్ళు చెక్కినారని చెప్పినారు. మనకు ఈ హనుమాన్ విగ్రహం అయితే ఇక్కడే రావచ్చు, ఈ గ్రౌండ్లోనే ఎక్కడైనా పెట్టచ్చు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది చూడండి. హనుమాన్ టెంపుల్ పక్కనే మనకు ఈ విగ్రహాన్ని అయితే తయారు చేస్తున్నారు, ఇక్కడ చెక్కుతున్నారు. ఇప్పుడు మనం విగ్రహం దగ్గరికి అయితే వెళ్దాం రండి. చూపిస్తాను బ్యాక్ సైడ్ నుండి విగ్రహము. ఆల్మోస్ట్ మనకు ఒక 70-80% దాకా విగ్రహం అయితే రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్వామివారి తల. మీరు దగ్గర నుండి కూడా గమనించవచ్చు ఏ విధంగా ఇక్కడ తయారైంది అనేది. ఇది దేహము, ఇక్కడ చెయ్యి, కుడి చెయ్యి ఇది స్వామివారిది. చూడవచ్చు. మనము ఇప్పుడు మధ్యలోకి వెళ్దాము. చూడండి, ఇది బాడీ మొత్తము. ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది. పాదాలు, గద అన్నీ రెడీ అయిపోయినాయి చూడండి. గద కూడా రెడీ అయింది. ఇంకా కొద్దిగా డిజైన్ అయితే చేయాలి అక్కడ కింద. ఈ విగ్రహం తయారు చేయడానికి ఆల్మోస్ట్ 1 కోటి పైన ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి ఏకశిల రాతి విగ్రహము. ఇక్కడ వచ్చేసి పీఠం, 2 చెక్కుతున్నారు. ఆల్మోస్ట్ మనకు పీఠం అయితే రెడీ అయిపోయింది. ఈ పీఠం పైన మనకు విగ్రహాన్ని అయితే నిలబెడతారంట. మన హిందూపూర్లో అతిపెద్ద ఏకశిల ఆంజనేయ స్వామి యొక్క రాతి విగ్రహం ఇదే అనుకోవచ్చు ఫస్ట్. ఇంకొకటి వచ్చేసి మనకు అందరికీ తెలిసిందే, ధన్ రోడ్లో ఉంది. ఇది సెకండ్. సిమెంట్ది పెట్టినారు, అది పడిపోయింది కాబట్టి ఇప్పుడు రాయితోనే మనకి ఇక్కడ తయారు చేస్తున్నారు చూడండి. ఫ్రెండ్స్, అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.